గా మాట్లాడుకుంటే మనం అంటే జనసేనగా మీరు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఒక వ్యాపారవేత్తగా అధికార పార్టీ నాయకులతో మీకు సత్సంబంధాలు అంటే ఉన్నాయంటున్నారు. బొత్స లాంటి వారితో కావచ్చు, అప్పలనాయుడుతో కావచ్చు. మరోవైపు పార్టీ ఫండ్ కూడా మీ నుంచి వాళ్ళకి అందజేస్తారంటున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మేమెప్పుడు పార్టీ ఫండ్లు వాళ్ళకి ఇవ్వలేదండి. జనసేన పార్టీలో జాయిన్ అయింది ఎంచి నేను చాలా చిత్తశుద్ధితో ఉన్నాను. జనసేన పార్టీలో జాయిన్ అవ్వక ముందర ఒక కార్పొరేట్ వ్యవస్థలా ఉండేదాన్ని. అప్పుడు కూడా నేను ఎవరికి పార్టీ ఫండ్లు ఇవ్వలేదు. బొత్స గారు ఫోన్ చేసి, ఝాన్సీ మేడం కానీ ఫోన్ చేసి ఉద్యోగం కావాలని అడిగితే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, అర్హత లేని వాళ్ళకి లేదని చెప్పేవాళ్ళు. పేదవాళ్ళకైతే మటుకు నేను ఈ రోజుకి కూడా వాళ్ళు వచ్చి అడిగితే ఏదో రికమెండేషన్ పట్టుకొని నా దగ్గరికి రావక్కర్లేదు. వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇచ్చి నేను ఉద్యోగం ఇస్తాను. 2 ఏళ్ల కిందట సుమారు 600 మందిని మన నియోజకవర్గంలో యువతను అందరినీ తీసుకున్నాను. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగ అవకాశం లేక వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే 600 మందిని తీసుకొని ఏడాది పాటు నా సొంత డబ్బులతో బస్సు వేసి వాళ్ళకి ఫుడ్ పెట్టించి ట్రైనింగ్ ఇప్పించాను నేను. వాళ్ళలో 120 మందిని నా కంపెనీలోనే ఈరోజు ఉద్యోగస్తులుగా తీసుకున్నాను. మిగిలిన వాళ్ళకి పైన అవకాశాలు వచ్చాయి బయట, వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంతసేపు నన్ను అంటున్నది, మేడం మీరు ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురండి, మేము మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, మా కుటుంబాలను వదిలి మేము వెళ్ళలేకపోతున్నాం, వలసలు వెళ్తున్నాం, చాలా బాధపడుతున్నారు. ఈరోజు కూడా ఎవరైనా చదువుకుంటే ఈ ఫార్మా కంపెనీలు అన్నీ కూడా పరవాడు పంపిస్తే లేకపోతే హైదరాబాద్ పంపించేస్తున్నాయి ఉద్యోగాల కోసం. ఇక్కడ ఇవ్వట్లే ప్రజలెవరికి కూడా. ఇక్కడ కుటుంబ నేపథ్యం చాలా ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉందామని కోరుకునే వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా ఒక వెన్నుదన్ను నుండి వాళ్ళని ముందుకు నడిపిస్తానని ఈరోజు చెప్తున్నాను. మరి జిల్లాలో కాకుండా నెల్లిమర్ల